తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్పీస్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఇందిరా పార్క్ వద్దకు వచ్చేసి తమ గోడును విన్నపించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దీంతో పాటు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యేస్పీకి సంబంధించినటువంటి వైద్యులు ఉన్నారు, వైద్యాధికారులు. తర్వాత వారి సమస్యలు ఏంటి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పుకోవాల్సినటువంటి డిమాండ్ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్యేస్పీకి సంబంధించినటువంటి మేడం ఉన్నారు. మేడం చెప్పండి, నమస్తే. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి, ప్రధాన సమస్య ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్? మేము డిమాండ్ చేసేది ఒకటే అండి. మేము కాంట్రాక్ట్లో పనిచేస్తున్నాం ఎమ్మెల్యేహెచ్పీ లాగా. మమ్మల్ని గుర్తించాలి, మా క్యాడర్ని గుర్తించాలి. ఎంబీబీఎస్ వాళ్ళు ఉన్నారు, బీఏఎంఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వేరే శాలరీ, మాకు వేరే శాలరీ. మాకు వచ్చే 29,000 కూడా టైంకి ఇవ్వరు, 2-3 నెలలకు ఒకసారి. మాకు ఇల్లు గడవాలి కదా, పప్పుకి ఉప్పుకి కారంకి. మేము ఎంతో ఇబ్బంది పడతాం. శాలరీ డిలే అయితే మాకు తిండి ప్రాబ్లం కూడా అవుతుంది. సో మేము ఎక్కడో మారుమూల పల్లె ప్రాంతాలలో చేస్తున్నాము. ట్రాన్స్పోర్టేషన్ ఉండకపోయినా కానీ ఎంతో ఇబ్బంది పడుకుంటూ కరెక్ట్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ డ్యూటీ చేస్తున్నాము. మమ్మల్ని గుర్తించాలి, రెగ్యులరైజేషన్ చేయాలి. మెటర్నిటీ లీవ్స్ కావాలని డిమాండ్ చేస్తున్నాము. సాధారణంగా వైద్యులకి ఎవరైనా వేరే అంటే ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి. మీరు ఎంహెచ్ఎల్పీస్ వారికి ఉన్నాయా? లేదు, మాకు లాస్ ఆఫ్ పే కింద 3 months మెటర్నిటీ లీవ్స్ ఇస్తారు. కానీ మేము డిమాండ్ చేసేది పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ కావాలి. పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ రెగ్యులరైజేషన్ వాళ్ళకి ఎట్లా ఇస్తారో సేమ్ మాకు అట్లనే 6 months. ఇది డిఎంహెచ్ఓ గారి చేతిలో లేదు కదండి. సో గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తున్నాము మేము. సెంట్రల్ నుంచి వస్తాయి కదా శాలరీస్. సో డిఎంహెచ్ఓ తోటి మేము మాట్లాడడానికి అయితే ప్రెసెంట్ ఏమి ఉండదు. అంటే ఇష్యూ అంటే అక్కడ సార్ట్ అవుట్ అవుతుంది అనుకుంటే అక్కడికి తీసుకెళ్తాం, కానీ డిఎంహెచ్ఓ త్రూ అయితే అది అవ్వదు అనమాట. సో అక్కడి వరకు అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఇది మా ఫస్ట్ ధర్నా. శాలరీస్ గురించి అయినా మాకు కావాల్సిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ చెప్పి మాట్లాడింది ఇక్కడే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బీఏఎంఎస్ ఎంబీబీఎస్ వాళ్ళతో సమానంగా మేము చేస్తున్నాం. రిమోట్ ఏరియాస్ అట్లీస్ట్ మాకు వెహికల్స్ కూడా అవైలబుల్ ఉండవు కొన్ని సార్లు. మేము ఎట్లైనా ఇబ్బందులు పడుకుంటా పోయి వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ అయితే ఇస్తున్నామో మేము అవే ఇస్తున్నాం. ఆన్లైన్ వర్క్ ఆఫ్లైన్ వర్క్ రెండు ఈక్వల్ గానే చేస్తున్నాం. మేము మార్నింగ్ 9 o'clock కి వెళ్తామండి, ఈవినింగ్ 4 వరకు 9 hours. ఇంకొకసారి పిహెచ్సి డ్యూటీస్ కూడా వేస్తారు, నైట్ డ్యూటీస్ వేస్తారు. మేము అవి కూడా చేస్తాము స్టాఫ్నెస్ లేకపోతే. కాకపోతే మాకు ఏంటంటే శాలరీస్ టైంకి రావు. ఇంకా ఉన్న శాలరీస్ కూడా మాకు చాలా లెస్ ఇస్తున్నారు. వాళ్ళతో ఈక్వల్ గా పనిచేస్తున్నప్పుడు మాకు కావాల్సింది ఇవ్వాలి కదండి. సమానంగా డ్యూటీస్ చేస్తున్నప్పుడు సమానంగా శాలరీస్ కూడా రావాలని మేము అనుకుంటున్నాం. మమ్మల్ని కూడా కంపల్సరీ ఐడెంటిఫై చేయాలి. మేము కూడా పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించాలి. హెల్త్ ఇన్సూరెన్స్ లేదండి. ఐడి కార్డ్స్ యూజువల్ గా ప్రతి ఒక్కరికి ప్రైవేట్ కంపెనీస్ లో చేసే వాళ్ళకి ఐడి కార్డ్స్ ఉంటున్నాయి. మాకు ఏడల్లో పెద్ద గొప్పతనం లేదు, కానీ మమ్మల్ని కూడా గుర్తించాలి. మేము కూడా పని చేస్తున్నాం. వాళ్ళతో ఈక్వల్ గా చేస్తున్నప్పుడు వాళ్ళతో ఈక్వల్ గా ప్రతి ఒక్కటి మేము కోరుకుంటాం. కాబట్టి మీరు కంపల్సరీ హైయర్ అథారిటీ వరకు ఇవి తీసుకెళ్లి మీరు ఇక్కడ తీసుకోవడం కాకుండా వాళ్ళ వరకు కూడా షేర్ చేసి మా బాధల్ని కొంచెం తగ్గిస్తారని మేము అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకోవాలి. బిఎంఎస్ ఎంబీబీఎస్ వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళ డిగ్రీ పెద్దదే. కాకపోతే వాళ్ళతో పాటు ఈక్వల్ గా మేము చేస్తున్నామండి. వాళ్ళతో సగం మేము చదువుకున్నాం. ప్రతి ఒక్క సర్వీస్ మేము ఇస్తున్నాం. లేదండి, ఒక్కొక్కసారి 2-3 months డిలే అవుతాయి. అయినా కూడా మా సర్వీసెస్ ఆపొద్దు, ఆన్లైన్ వర్క్ ఆపొద్దు, ఎవ్రీథింగ్ చేస్తాం మేము. వైద్యు నారాయణ హరి అంటారు కదా, మిమ్మల్ని బాగా కొనియాడుతుంటారు కదా ప్రజలు. ప్రతి ఒక్కరండి కంపల్సరీ మేము పోవాల్సిందే. మేము పోకపోతే చాలా ఏఎన్సీ రిజిస్ట్రేషన్స్ ఆగిపోతాయి. ఏమంటారు, స్టేట్ నుంచి ఫోర్స్ ఉంటుంటది బాగా రిజిస్ట్రేషన్స్ అవ్వలేదని, ఏఎన్ఎంస్ ని మమ్మల్స్ ని ఇమ్యునైజేషన్స్ అవ్వట్లేవని. టీకాలు ఏఎన్సీ రిజిస్ట్రేషన్స్ ప్రతి ఒక్కటి టైంకి అవ్వాలి. కాకపోతే ఎమ్మెల్యేస్పీస్ చేసే పనులను మాత్రం ఎవరికి గుర్తించరు, వాళ్ళ బాధలు గుర్తించరు. వాళ్ళకి ఏమంటారు వెళ్ళి రావడానికి ట్రావెలింగ్స్ ఉన్నాయా లేవని ఎవరు చూడరు. కాకపోతే టైంకి పనులు అయిపోవాలి, కానీ మాకు జరగాల్సిన న్యాయం అయితే జరగట్లేదు. మేము అదొక్కటే కోరుకుంటున్నాం. ఎమ్మెల్యేస్పీ మీ గోడుని ప్రభుత్వం పట్టించుకోలేదంటే ఏం చేస్తారు రానున్న రోజుల్లో? చాలా మంది కోల్పోతారండి. ఎందుకంటే ఇప్పుడు రిమోట్ ఏరియాస్ లో అట్లీస్ట్ వాళ్ళకి ఫీవర్ వచ్చిందంటే వెళ్ళి చూడడానికి ఒక్క వైద్యులు కూడా ఉండరు. ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ ఆర్ఎంపీస్ ఉన్నా వాళ్ళు ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి 300-400 తీసుకునే పరిస్థితి. ఎమ్మెల్యేస్పీ క్యాడర్ తీసుకొచ్చింది ఏంటిదనంటే అది ఏమంటారు పాకెట్ ఫ్రీ ట్రీట్మెంట్ అనమాట. వాళ్ళ చేతిలో రూపాయి లేకపోయినా వాళ్ళకి వైద్యం అందాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేస్పీ పోస్ట్ ని వాళ్ళు తీసుకొచ్చారు కరెక్టే. కాకపోతే మాకు జరగాల్సిన న్యాయం కూడా మాకు జరగాలని మేము కోరుకుంటున్నాము. ఓకే, దే ఆర్ వెల్, మంచిగా ట్రీట్ చేస్తారు. కానీ ట్రీట్ అక్కడ ఇంపార్టెంట్ కాదు కదా. మాకు కావాల్సింది మేము చేసిన పనికి. లేదండి, మాకు అక్కడి నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు మమ్మల్ని బాగానే ట్రీట్ చేస్తారు, మమ్మల్ని మోటివేట్ చేస్తారు ప్రతి విషయంలో. మా పనులు మేము చేస్తున్నప్పుడు మాకు కావాల్సిన వేతనాలు మాకు కావాలని అడుగుతున్నాం. మమ్మల్ని కూడా ఐడెంటిఫై చేయాలి. బీఏఎంఎస్ వాళ్ళు ఎంబీబీఎస్ వాళ్ళే కాదు, మేము కూడా వాళ్ళతో ఈక్వల్ గా పనులు చేస్తున్నాం. మమ్మల్ని అది గుర్తించాలి. లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా కలెక్టర్ మేడం వచ్చిన తర్వాత మాకు సండేస్ కూడా వర్కింగ్ డేస్ అయిపోయినాయి. ఎప్పుడు అంటే అప్పుడు కంపల్సరీ మమ్మల్ని చెక్ చేయడానికి వస్తున్నారు. మేము 24 hours
24 అవర్స్లో 12 అవర్స్ కంపల్సరీ మేము సబ్ సెంటర్స్లోనే ఉండాల్సి వస్తుంది. అక్కడ నుంచి మాకు ట్రావెలింగ్స్ కూడా ఉండవు. మార్నింగ్ 9 o'clock ఒక బస్సు ఉంటుంది, 10కి రిటర్న్ వచ్చేస్తుంది. ఈవినింగ్ 5 o'clock ఉంటుందండి బస్సు. మేము అప్పటి వరకు అక్కడే ఉండాలి. అంటే సెలవు దినాలు ఎన్ని కావాలనుకుంటున్నారు? మాకు మెయిన్ నార్మల్ కామన్ డేస్ లీవ్స్ కంటే కూడా మ్యాటర్నిటీ లీవ్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. అది కంపల్సరీ మ్యారేజ్ అయిన వాళ్ళం ఉంటాము, నార్మల్ వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు కంపల్సరీ టు బి మ్యారీడ్ కదా. సో కంపల్సరీ మాకు మ్యాటర్నిటీ లీవ్స్ కావాలి. అవి లాస్ ఆఫ్ పే కాకుండా మాకు పే చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. ఇది ప్రతి అబల కూడా స్త్రీ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ మెటర్నిటీ లీవ్స్ కావాలి, అవి కూడా పే చేస్తున్నటువంటి మెటర్నిటీ లీవ్స్ కావాలని కోరుతున్నటువంటి వైనం చూస్తున్నాం. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం కూడా మా పైన కక్షపూరితంగా వ్యవహరించొద్దని చెప్పేసి కూడా తమ గోడును వెలిపించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ చూస్తున్నటువంటి కెమెరామెన్ రిషితో నేను మీ గంగాధర్. నమస్తే.